వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే, మీరు ఇంట్లో పూజ గదిలో ఒక గాజు గ్లాసులో నీళ్లు పోయండి. ఆ నీళ్లలో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి. చిటికెడు పసుపు కూడా వేయండి. అలా వేసి ఆ గ్లాసుని పూజ గదిలోనే ఉంచండి. మీరు పూజ చేసుకోండి. 2 రోజులకు ఒకసారి ఆ గాజు గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు మారుస్తూ ఉండండి. అలా చేస్తే లక్ష్మీనారాయణల విశేషమైన అనుగ్రహం కలిగి ధనపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. గాజు గ్లాసులో నీళ్లు, చిటికెడు పసుపు, కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి. ఆ గ్లాసు 2 రోజుల నుంచి 2 రోజులకు ఒకసారి నీళ్లు మారుస్తూ ఉండాలి. దీనివల్ల విశేషంగా ధనలాభం కలుగుతుంది. అలాగే ఉత్తర దిక్కును కుబేర స్థానము అంటారు. కాబట్టి ఇంట్లో ఉత్తర దిక్కులో పచ్చకర్పూరం పెడితే దానివల్ల కుబేరుడి విశేషమైన అనుగ్రహము, ధనలక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుంది. అసలు ఎవరైనా సరే పచ్చకర్పూరం కొద్దిగా తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తే కూడా ఏదో ఒక విధంగా ఆదాయం పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అయితే దీన్ని ఇంటి ముందు వేలాడదీయటం వీలు కాకపోతే మీ ఇంట్లో పూజ గదిలోనే ఒక పసుపు రంగు వస్త్రంలో కొద్దిగా పచ్చకర్పూరము లేదా కొన్ని పచ్చకర్పూరం బిళ్ళలుంచి మూటగట్టి ఆ మూటను పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. దానివల్ల కూడా విశేషంగా లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కావచ్చు. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ తీసుకొని దానిలో కొద్దిగా పచ్చకర్పూరం ఉంచి ఆ పేపర్ మడిచి దగ్గర పెట్టుకొని వెళ్ళండి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. పచ్చకర్పూరం బిళ్ళలైనా సరే కొన్ని ఒక పేపర్లో ఉంచి పొట్లం కట్టి ఆ పొట్లం పర్సులో ఉంచుకొని వెళ్ళండి. మీకు ధనపరంగా కలిసి వస్తుంది, వృత్తిపరంగా కలిసి వస్తుంది, బుధుడి అనుగ్రహం కలుగుతుంది, శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. బుధ శుక్రుల అనుగ్రహం వల్ల ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ధనపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వీలైనప్పుడల్లా పచ్చకర్పూరము, లవంగాలు ఈ 2 కలిపి ఇంట్లో వెలిగిస్తూ ఉండండి. పూజ గదిలో కానీ ఇంట్లో ఇతర గదుల్లో కానీ